హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వైఎస్ జగన్కు అండగా నిలిచిన గవర్నర్ అండి. సో ఈ విషయాలని కూడా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి రాగానే పాలన మీద ఫోకస్ చేస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం శ్వేతపత్రాల పేరుతో సమీక్షల పేరిట జగన్ పాలనపై నిత్యం నిందలు వేస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఇలాగే 5 ఏళ్ళు గడిపేస్తారేమో అనిపించేలా ఉంది ఆయన వ్యవహారం. అయితే తాజాగా అసెంబ్లీ సాక్షిగా అది రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించింది ఈ కూటమి ప్రభుత్వం. తన పాలనలో ఏనాడు సంక్షేమం కానీ కనీస మౌలిక సదుపాయాల వసతి గురించి కానీ పట్టించుకొని చంద్రబాబు విజనరీ నాయకుడు అని, విభజన ఏపీ అభివృద్ధికి కృషి చేశారని గవర్నర్ ప్రసంగంలో చెప్పించుకున్నారు. అంతేకాదు 2014 నుంచి 19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగిందని, 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు కూడా నష్టాలని చవిచూశాయని, పెట్టుబడులు వెనక్కి వెళ్ళాయని గవర్నర్ అబ్దుల్ నజీర్తో అబద్ధపు ప్రసంగాన్ని అయితే చదివించారు ఆయన. వాస్తవానికి జగన్ పాలన చేపట్టే నాటికి అభివృద్ధి కుంటుపడి ఉంది. ఆ కారణంగానే 2019లో అధికార మార్పిడి జరిగింది కూడా. అయితే కరోనా లాంటి విపత్తుతో 2 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండింటి మీద ఫోకస్తోనే జగన్ పాలన కొనసాగింది. అమరావతిని కొంతమంది పెట్టుబడిదారుల కోసమే చంద్రబాబు తెర మీదికి తీసుకొచ్చారు. కానీ జగన్ అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానుల ప్రతిపాదన చేశారు. ఈ మూడింటిలో అమరావతి కూడా ఒక రాజధాని ఉంది కదా. గత 5 ఏళ్లలో ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్న గవర్నర్ ప్రసంగం, కూటమి ప్రభుత్వంలో 45 రోజులుగా శాంతి భద్రతల ఏ స్థాయిగా ఘోరంగా దెబ్బతిన్నాయో అని అడిగితే స్పందించే నాదుడే లేదు. కనీసం ఆ లాండ్ ఆర్డర్ పునరుద్ధరణ ప్రస్తావన కూడా లేదు. వివిధ రంగాల్లో నష్టాలు వచ్చాయి అంటూ కాకి లెక్కలతో సాగింది గవర్నర్ ప్రసంగం. పైగా గత 5 ఏళ్ళుగా అవి ఎల్లో మీడియాలో వచ్చిన ఊహాగతనాలు, కల్పిత రాతలే అని అయితే చెప్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలును ప్రారంభించమని చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 వాగ్దానాలు ఎన్ని నెరవేర్చారో మాత్రం చెప్పలేదు. కానీ రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలన్న మాటతో గవర్నర్ ప్రసంగం ముగిసిందండి. అయితే ఇప్పటికే జగన్ వల్లే ఖజానా ఖాళీగా ఉందంటూ చెప్తూ వస్తున్న చంద్రబాబు మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా ఇదే మాట చెప్తారేమో అని అనుమానాలు ఉన్నాయి. దీనికి తోడు అసెంబ్లీలో శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలకు ఆయన రెడీ అయ్యాడు కూడా. జనాలు కోరుకునేది తమకు ఇచ్చిన హామీల అమలు, అంతేగాని ఇలా నిందలు వేస్తూ వెళ్ళడం కాదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం చంద్రబాబును, ఆయన మాటలను, కూటమి పాలనను ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు అసహించుకునే రోజులు తొందరలోనే వస్తాయని జగన్ అన్నారండి.